హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈ వీడియోలో ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 100 మార్క్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై అయితే తప్ప మనకి సెకండ్ పేపర్ అని ఇవాల్యూషన్ జరగదు అనే విషయం అందరికీ తెలుసు. పేపర్ 1 ఓన్లీ ఫర్ క్వాలిఫై. మరి క్వాలిఫై మార్క్స్ 60+ మనం తీసుకురావాలి. 60 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై, రైట్. చాలామందికి తమ తమ సబ్జెక్ట్లో మంచి కమాండింగ్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ భాష పట్ల, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల కాస్త కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్స్ రాంగ్ చేయడం జరుగుతుంది. మరి ఆ కన్ఫ్యూజ్ నుండి బయటపడడానికి మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా ఏ విధంగా హెల్ప్ఫుల్ చేస్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం, రైట్. Before going to detail analysis, it's my humble request to honor all the aspirants. Please do like and subscribe my channel. If there is a time, please share this video to one and all the aspirants. Right. 2025 ఉద్యోగమే తమ లక్ష్యమని భావించి అనునిత్యం శ్రమించి నిత్యం అదే ధ్యాసలో తరించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్మాంజలి. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు కాబోయే ఉపాధ్యాయులు అవుతారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆల్రెడీ ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నారు మీరు. ప్రభుత్వం ఉపాధ్యాయులుగా మారాలి. అది మన ఒక అంతిమ లక్ష్యం, రైట్. మరి అంతిమ లక్ష్యానికి మనం చేరుకోవాలంటే మన దగ్గర ఉంది నాలెడ్జ్కి తగ్గట్టు ప్రిపరేషన్ ప్లాన్. ఏ విధానంలో మనం చదివితే, ఏ విధానంలో ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయితే ఆ ఉద్యోగం మనకి తథ్యమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు నో దిస్ క్లాస్ క్లియర్లీ. తర్వాత ఈ ఛానల్ అంది నేను కొత్తగా పెట్టడం జరిగింది. పిఆర్ అకాడమీ నుండి. పిఆర్ అకాడమీలో రోజుకి 7-8 వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆస్పిరెంట్ అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకోసం మరి ఒక ఛానల్ మొదలు పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేనైతే ఇది ఒక మాట ఇవ్వగలుగుతున్నాను. ఎవ్రీడే మరి కొన్ని రోజుల్లో ఈ ఛానల్లోనే మనం రెగ్యులర్ లైవ్ సెషన్స్ అని పెడుతున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మనం లైవ్ సెషన్ పెడుతున్నాం. దానికి మీ సహకారం కావాలి. మీ సహకారం కేవలం లైక్స్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ రూపంలో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కొంతమందికి మీ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అతి త్వరలో లైవ్ సెషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి ఒక్క పర్సన్కి ప్రతి సబ్జెక్ట్ నుంచి, ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, అప్లికేషన్ ఎలా వస్తుంది, డైరెక్ట్ బిట్ ఎలా వస్తుంది, వచ్చే క్వశ్చన్స్ గతంలో ఎలా ఇచ్చారు ఆ టాపిక్ నుంచి, రాబోయే రోజులు ఎలాంటి క్వశ్చన్ వస్తాయి, దాన్ని ఎలా మనం రాయాలి, ఎలా చూడాలి, వీటి అన్నిటిపైన అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు వీడియో చేస్తూ, ఒకరు ఆ వీడియో చేసిన తర్వాత మార్నింగ్ వీడియో చేస్తే ఈవినింగ్లో దానిపైన లైవ్ టెస్ట్ ఎలా ప్రీప్లాన్ అయితే నేనున్నాను. కానీ మీ అందరి యొక్క సహకారం నాకు కావాలి. అలా సహకారం అందిస్తే ఖచ్చితంగా నేనైతే మీకోసం నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. మన టార్గెట్ ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వాలి. లాంగ్వేజ్ ప్రొఫెషన్, ఎస్, మీరు నన్ను నమ్మితే మిమ్మల్ని కూడా నేను నమ్ముతున్నాను. సో అదే మీరు నుండి నాకు సపోర్ట్ ఏమొద్దు, ఓన్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ రూపంలో చేస్తే చాలు. సో రైట్. మరి ప్రిన్సిపల్ పీజీటీ టీజీకి ఇక్కడ మనకి ఇంగ్లీష్ గ్రామర్లో మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనకి టోటల్గా 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో పెద్ద పీఠం మనకి దేనికి వేస్తున్నారు అంటే, ఇక్కడ పెద్ద పీఠం దేనికి వేస్తున్నారంటే వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్ నుంచి కేవలం 5 మార్క్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి వొకాబులరీ పార్ట్లో మీకు అందుకోసం టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ మూడింటికి డిఫరెంట్ చూపిస్తాను. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రూపంలో లాంగ్వేజ్ అంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. సిలబస్ అందరికి ఒకటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే, కానీ వెయిటేజ్ ఆఫ్ టాపిక్ మారిపోతుంది. సో చూడండి, ఇక్కడ వొకాబులరీలో మ్యాక్సిమం 20 to 25 క్వశ్చన్స్ మధ్య అయితే ఉంటుంది, లేదా 20 to 23 వరకు. ఇక్కడ కేవలం మనకి ఈ గ్రామర్లో మ్యాక్సిమం కాంప్రిహెన్షన్ అంటే గ్రామర్కి 2 పార్ట్గా నేను డివైడ్ చేయడం జరిగింది. బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్, ఇలా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొత్తం పైన 75, 50 + 20 ఇలా వస్తుంది. సో అందుచేత మనం ఈ వొకాబులరీ పార్ట్ ఒకవేళ ఇది 25 వరకు వస్తే ఇక్కడ 70 వరకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలా వస్తుంది, ఏం వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. అయితే ప్రతి ఒక్క పర్సన్కి గ్రామర్ పైన అయితే నాలెడ్జ్ ఉంది, కానీ ఈ వొకాబులరీ పార్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ 20 to 25 మన సొంతం చేసుకోవడం ఎలా, ఏ ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్తే, ఏ టాపిక్ మనం వెయిటేజ్ ఇస్తే ఎలా మనం సాధించాలనేది ఆ మార్క్స్ అనేది మనకు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడాల్సిందే, రైట్.
చూస్తూ వీడియో ఎండింగ్లో కూడా గతంలో టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా పీవైక్యూ రూపంలో తీసుకున్నాం విత్ పక్కా ప్రూఫ్తో పాటు ప్రశంస సార్ మాట్లాడతారు. సో నాకు తెలిసిన టాపిక్ కానీ నాకు నచ్చిన టాపిక్ కానీ లేదా నాకు ఈజియెస్ట్ అనిపించలేదు లేదా మీకు ఈజియెస్ట్ అనిపించాలి అనే భావంతో నేను ఎప్పుడు ఏనాడు చేయలేదు, చేయబోను, చేయలేను కూడా. సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, దాని గురించి నేను పరితపిస్తున్నాను, దానికోసమే నేను అన్నిత్తు శ్రమిస్తున్నాను. సో రైట్, ఇక్కడ మీరు బాగా గమనించండి. మీకు ఇక్కడ ఈ వొకాబులరీ పార్ట్లో ప్రిన్సిపాల్ అని హెడ్డింగ్ ఇచ్చాను, పీజీటీ అండ్ టీజీటీ. ఇక్కడ టోటల్గా మీరు బాగా గమనించండి అమ్మా, ఇక్కడ సినోనిమ్స్కి ప్రతి ఒక్క చాప్టర్కి ఇచ్చినటువంటి మార్క్స్ ఇది. సో ఇది ప్రిన్సిపల్కి వొకాబులరీ పార్ట్లో, ఇక్కడ వొకాబులరీ పార్ట్లో మనం ప్రిన్సిపల్కి ఎంత మార్క్స్ వస్తున్నాయి, గతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే వొకాబులరీ పార్ట్ నుంచి 20 మార్క్స్, పీజీటీకి అయితే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు 24 మార్క్స్, టీజీటీకి కేవలం 15 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రిమైన్ గ్రామర్ కూడా ఈ అనలిస్ట్ చేస్తాను. సో మంది చెప్పాం కదా, డెప్త్ డీటెయిల్గా ప్రతిదీ పక్క ప్రణాళిక, లేదా మీ దగ్గర ఓపిక ఉంటే ఈ 3 క్వశ్చన్ పేపర్లు ఒకే దగ్గర పెట్టండి, ఇదే కనిపిస్తుంది. నేను అలా పెట్టి డిజైన్ చేశాను కాబట్టి నాకు స్పష్టత ఉంది. మనం చదివినప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు మన దగ్గర స్పష్టత ఉండాలి. సో సినోనిమ్స్ చదివేయండి, యాంటోనిమ్స్ చదివేయండి అందరికీ సలహా ఇచ్చినట్టు కాదు. ఆ సినోనిమ్స్ నుంచి ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తుంది ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను సినోనిమ్స్కి ఎక్కువ సార్, నేను ఒక స్టూడెంట్ ఫోన్ చేస్తారు, సార్ నేను టీసీటీలో ఎలాగైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో క్వాలిఫై అవ్వాలి, సో మీరు సినోనిమ్స్ ఖచ్చితంగా చదవండి, ఎక్కువ వెయిటేజ్ వస్తుందని నేను ఈ ప్రిన్సిపల్ని చూసి ఐడెంటిఫై చేసి నేను చెప్పాను అనుకోండి, టీజీటీలో గతంలో 22 క్వశ్చన్స్ వచ్చాయి. అప్పుడు ఆ ఆస్పిరెంట్కి మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. అలా కాదు, పర్సన్కి డీటెయిల్గా క్లియర్గా కంటే కనిపించినట్టు చూపిద్దామని ఇంత శ్రమ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడ చూడండి, ప్రిన్సిపల్ సినోనిమ్ 5 క్వశ్చన్ ఇస్తే పీజీటీకి 5 క్వశ్చన్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కదా, 5 మార్క్స్. కానీ టీజీటీకి వచ్చేటప్పుడు ఓన్లీ సినోనిమ్స్ 2 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది. సో యాంటోనిమ్స్ నుంచి ప్రిన్సిపల్ అయితే 2 క్వశ్చన్స్, పీజీటీలో అస్సలు 0. ఇప్పుడు అర్థమవుతుందా? సో మనం సమ్టైమ్స్ ఇక్కడ టీజీటీలో కూడా 0 అయితే సార్ ఈసారి మరి రాదా, వస్తుందా? ఒకవేళ వస్తే ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది? 1 or 2 క్వశ్చన్స్ అంతే. అంటే మన ప్రయారిటీ ఆఫ్ టాపిక్ దేనిపైన ఇవ్వాలి, ఏ పర్టికులర్ టాపిక్ ఇవ్వాలి అనేది మీకు ఒక అవగాహన రావడానికి ఇంత శ్రమించడం జరిగింది. రైట్, మరి ప్రిన్సిపల్లో స్పెల్లింగ్కి 3 క్వశ్చన్స్ వస్తే పీజీటీలో 8 క్వశ్చన్స్ ఏకదాటిగా వచ్చింది, మరి టీజీటీలో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఎవరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఎంత ప్రయారిటీ ఇవ్వాలో మీకు ఒక అవగాహన వస్తుంది కదా. రైట్, దెన్ వీ హ్యావ్ టు సీ 1 word substitution in the post of for the post of principal 2 marks, PCT here 1 word substitution 2 marks, TCT 1 word 3 marks, on average 2 to 3 marks. Sometimes ప్రతి అంటే 1 word సబ్స్టిట్యూషన్ అన్నిటికీ పీజీటీకి ప్రిన్సిపల్కి టీసీటీకి మూడింటికి ఆన్ యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకి అర్థమైంది. అంటే 1 word సబ్స్టిట్యూషన్ మనం నేర్చుకునేటప్పుడు ఏ విధానంలో నేర్చుకోవాలి ఇప్పుడు చెప్తాను, ప్రతి ఒక్క టాపిక్ పైన డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. అలాగే ఇడియమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్స్ అండ్ 1 ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం, ఇక్కడ ఆన్ యావరేజ్ 1 to 2 క్వశ్చన్స్ ఇడియమ్స్. దెన్ ఫ్రేజల్ వర్బ్స్ 2 మార్క్స్, ఫ్రేజల్ వర్బ్కి పీజీటీలో ఎక్కువ పీఠం వేయడం జరిగింది, ఫ్రేజల్ వర్బ్లో 3 మార్క్స్. కానీ అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఇది మీరు ఫైనల్గా గమనించాల్సింది. కొలోకేషన్ నుంచి ప్రిన్సిపల్లో 2 క్వశ్చన్స్ వస్తే ఇక్కడ ఓన్లీ 1 క్వశ్చన్ అని చెప్పడానికి కూడా ప్రూఫ్ లేదు, ఓన్లీ 0 అంటే క్వశ్చన్స్ ఇవ్వలేదు. అలాగే టీజీటీలో కూడా క్వశ్చన్స్ ఇవ్వలేదు. దెన్ ఫుల్ ఫామ్స్ ఇక్కడ 1 మార్క్స్ వచ్చింది, ఇక్కడ ఫుల్ ఫామ్ ఎక్కడ లేనే లేదు, క్వశ్చనే రాలేదు. సో ఇక్కడ ఫుల్ ఫామ్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు టీజీటీకి. ప్రోవర్బ్ నుంచి 1 క్వశ్చన్, ఎక్కడ కూడా 1 మార్క్స్ వచ్చింది. అలాగే ప్రోవర్బ్స్లో ఎక్కడ కూడా ఎక్కడ అసలు టీజీటీలో ఇవ్వలేదు. కానీ మీరు గమనించారా, నేను ఒకవేళ ఈ ప్రిన్సిపల్ సిలబస్ని తీసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చదవండి, వొకాబులరీ ఇవి చదివితే చాలు, మరి వేరే టాపిక్ నుంచి మీరు క్వశ్చన్స్ రాదు అని మిమ్మల్ని చెప్తే, ప్రశాంత్ సార్ చెప్పారంటే అది మాట కరెక్ట్ అయి ఉంటుంది, నమ్మినటువంటి వ్యక్తులందరూ నేను మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. Am I right? Yes. I don't like to do such a way. If there is a possibility, I will show the best direction to enrich their knowledge or to raise their goal.
బట్ ఐ కాంట్, నా వల్ల కాదు మిస్గైడ్ చేయడం. అందుకోసమే క్లియర్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి చూపించాలి, అర్థమయ్యే రూపంలో చెప్పాలని ఇంత పేరు వర్క్ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు అలా చెప్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ రూట్ వర్డ్స్, పేరు వర్డ్స్, అసలు క్వశ్చన్స్ అనేది ఎక్కడ ఇవ్వలే, ప్రిన్సిపల్కి ఇవ్వలేదు. మీరు అప్పుడేం చేస్తారు, ఒకవేళ అవే చదివేసి వెళ్ళారు అనుకోండి, పీజీటీకి మీరు ఎగ్జామ్ రాశారు, మళ్ళీ రూట్ వర్డ్స్ పేరు వర్డ్స్ ఎగ్జామ్లో వచ్చింది అనుకో, అరే ప్రశాంత్ సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చెప్పేటప్పుడు, సిలబస్ అనలైజ్ చేసేటప్పుడు ఈ టాపిక్ చదవమని, మరి ఈ టాపిక్లో క్వశ్చన్స్ రాలే, మరి ఇప్పుడేమో క్వశ్చన్స్ అయ్యో నాకు ఇంకో కొంచెం కష్టపడి ఉంటే ఈజీ కదా, పేరు వర్డ్స్ రూట్ వర్డ్స్ అనేది చాలా ఈజీ కదా, 1 మార్క్స్ నా సొంతం అవ్వాల్సి సార్ నన్ను మిస్గైడ్ చేశారు, ఆ 1 మార్క్ వల్ల నాకు 59 మార్కులు వచ్చింది, లేదంటే ఆ 1 మార్క్ వచ్చి ఉంటే ఈరోజు నాకు క్వాలిఫై ఉండే, నా పేపర్ నాకు ఎక్కువ మార్కుని ఉద్యోగం వచ్చి ఉండేది. ఏమో రైట్, ఆ ఒపీనియన్ రాకూడదు. అయితే మనకి మెన్షన్ చేసిన టోటల్ 15 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వొకాబులరీ పార్ట్లో, దాని నుంచి ఎన్ని టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారో ఒకళ్ళు ఇస్తే దేనికి పెద్ద పీఠం వేయడం ఉందో, దేనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందో మీకు అర్థమవుతుంది. రైట్, ఎక్కడ కూడా ప్రోవర్బ్స్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాంట్రాక్షన్ అండ్ హామోనిమ్స్. మన సిలబస్లో అయితే హామోనిమ్స్, హోమోఫోన్స్, హైపర్నిమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది, హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్. సో వీటి నుండి షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్, అలాగే ప్రోవర్బ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది, కాంట్రాక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన 15 టాపిక్ నుండి క్వశ్చన్స్ లేదు కొన్నిటికి. రైట్, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒకవేళ వచ్చినా అవి షార్ట్ ఫామ్స్ కానీ ఫుల్ ఫామ్స్ కానీ చాలా ఈజీ. హైపర్నిమ్స్, హైపోనిమ్స్, నెక్స్ట్ హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఇవన్నీ చాలా ఈజీ కాబట్టి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయాలి. అయితే దృష్టి అంతా దేనిపైన పెట్టాలి, ఇది కదా మనకి కావాల్సింది. రైట్, వెరీ 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 యూజ్ఫుల్ థింగ్. మనం చూపించాల్సిన దృష్టి దేనిపైన చూపించాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇక్కడ క్లియర్గా అవగాహన ఉండాలి. మీరు ప్రిపేర్ అవుతున్న కాన్సెప్ట్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెంట్ టెస్ట్కి క్వాలిఫై అవ్వాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ వొకాబులరీలో నంబర్ ఆఫ్ వెయిటేజ్ అనేది దేనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలంటే ఫస్ట్ వన్ సినోనిమ్స్. కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను నేర్పిస్తాను. ఫస్ట్ వెయిటేజ్ చెప్తాను, తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. దెన్ సెకండ్ వన్ ఈస్ ద యాంటోనిమ్స్. ఓకే, సెకండ్ వన్ యాంటోనిమ్స్. థర్డ్ వన్ ఈస్ ద స్పెల్లింగ్ కదమ్మా, స్పెల్లింగ్స్. Then fourth one word substitution. Then idioms, phrases, idioms. Okay, idioms. And then last one phrasal verbs. సో వీటిపైన ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వీటికి, ఈ టాపిక్స్కి. కానీ ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ఎస్, హౌ టు లెర్న్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన వొకాబులరీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే వొకాబులరీ నుంచి సింపుల్గా ఎక్కువ మార్క్స్ మనకి వచ్చేది ఏకైక ఆధారం అంటే స్పెల్లింగ్ నుంచి ప్రతి ఒక్క పర్సన్కి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం ఈజీగా ఆన్సర్ గెటింగ్ చేసే అవకాశం ఉంది. మరి స్పెల్లింగ్స్ పైన మనకి కమెండింగ్ రావాలంటే దాంట్లో ఉన్నటువంటి 10 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 రూల్స్ నేర్చుకుంటే ఈజీ కమెండింగ్ వస్తుంది. తర్వాత రెండోది, ఇది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు అంటే 1 word సబ్స్టిట్యూషన్కి ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. 1 word సబ్స్టిట్యూషన్లో ఎవరైతే 1 word సబ్స్టిట్యూషన్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో సో వారికి ఈజీగా మార్క్. ఎందుకు, ఎలాంటి క్వశ్చన్ వస్తుందో మనం మాట్లాడదాం. ఈ వీడియోలో ఉంది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఈ హౌ టు ప్రిపేర్, హౌ టు లెర్న్, క్వాలిఫై టాపిక్స్ వాటి నుంచి చూసిన తర్వాత లాస్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈజీ చెప్తాను. 1 word సబ్స్టిట్యూషన్ ఏట్లేదండి. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ వర్డ్. వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఈజ్ కాల్డ్ వర్డ్. సో ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిసెంట్, ఆమ్నిపోటెంట్ ఇలా మనం చెప్పవచ్చు. సో అలాంటి సందర్భంలో అటువంటి క్వశ్చన్స్ వెరీ జనరల్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా మన ఎగ్జామ్ హాల్లో ఈజీగా మనం పాయింట్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఆ టాపిక్ ఏంటి అనేది మనం దృష్టి చూపించాలి. ఏ టాపిక్ నుంచి మన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఎలా మనం చదవాలనేది ఇప్పుడు చెప్పాలి. రైట్, 1 word సబ్స్టిట్యూషన్. ఈ 1 word సబ్స్టిట్యూషన్ అయిన తర్వాత ఇంకా దేనిపైన దృష్టి పెట్టాలి అంటే మై డియర్ ఆస్పిరెంట్ యాంటోనిమ్స్ పైన చెప్పండి.
యాంటోనిమ్స్ అయిన తర్వాత ఇంకొక మీకు బెస్ట్ ఫ్రేజల్ వర్బ్ పైన ఫ్రేజల్ వర్బ్ ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేర్చుకోవచ్చు. సో దెన్ లాస్ట్ వన్ ఇస్ ద ఈడియమ్స్. సో ఫ్రేజల్ వర్బ్ నేర్చుకుంటారు, లాస్ట్కి ఈడియమ్స్కి ఇవ్వండి. ఎందుకు సార్ లాస్ట్కి ఈడియమ్స్ మీరు ప్రయారిటీ ఇచ్చారు? ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్ పార్ట్ to understand and to choose a perfect answer in the examination. It's my personal opinion అని చెప్పడం లేదు, ఇట్స్ ఒపీనియన్ ఆఫ్ ది ఆల్ లెర్నర్స్ కదా. రైట్, ఈ స్పెల్లింగ్స్ మనకి బాగా రావాలి అంటే వీ హ్యావ్ టు, మనకి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఇంగ్లీష్లో బాగా స్పెల్లింగ్ పైన కమాండింగ్ రావాలంటే వీ హ్యావ్ టు నో అబౌట్ ది కమాండింగ్ ఆన్ ది డైలీ యూజ్డ్ వర్డ్స్. ఈ డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు టు 10th క్లాస్ వరకు ఏ టెక్స్ట్ బుక్లో అయితే మనం చదువుకొని వచ్చామో, ఇప్పుడు బోధిస్తున్నామో ఆ స్టాండర్డ్లో ఉన్న వర్డ్స్ కానీ చూస్తే చాలు. అంతకు మించిపోయి మరీ డిఫికల్ట్ వర్డ్స్ అయితే ఇంతవరకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎప్పుడు అడగలేదు, అడగడు కూడా. ఎస్, అడగడం లేదు కూడా. సో ఆ తరహాలో వస్తున్నాయి కాబట్టి క్వశ్చన్స్ కూడా నేను ఎక్కడ ప్రూఫ్ చూపిస్తాను మీకు. నేను ఇక్కడ మాట్లాడుతుంది ప్రతి ఒక్క మాట మీకు ఇక్కడ రుజువు కూడా చూపిస్తాను. PYQ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసమే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో స్క్రీన్ షాట్ తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ కూడా నేను మార్చలేదు. రైట్, నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్. ఈ 1 word సబ్స్టిట్యూషన్ నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ టు pay concentration the relationship between the one to another. For example, take an example, relation to person, relations to person, relations to profession, relation to places, relations to things, relation to material, relations to ప్రొఫెషనల్స్. సో ఇలా రిలేషన్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రిలేషన్ టు ఫోబియా. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడతాం, ఫోబియా గురించి మాట్లాడతాం. ఫోబియా అంటే ఏంటి? భయము. అంటే నింగిని చూసి భయపడేవాడు ఏమంటారు? నేలని చూసి భయపడేవాడు. దెయ్యాన్ని చూసి భయపడేవాడు ఏమంటారు? భూతాన్ని చూసి భయపడేవాడు ఏంటంటారు? ఆకాశం వైపు చూసి భయపడేవాడు ఏంటంటారు? గాలిని చూసి భయపడేవాడు ఏమంటారు? పై కప్పుని చూసి కింద వైపు చూసేటప్పుడు భయపడేవాడు. ఏదైనా ఒక దాన్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు అని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫోబియాకి సంబంధించినటువంటి ఒక 10 కానీ 20 కానీ పదాలు ఒక దగ్గర ఉంటాయి. ఆ పదాలన్నీ చదివితే మహా అయితే ఒక 10 minutes 15 minutes దృష్టి పెడితే వచ్చేస్తుంది. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? PR అకాడమీ ఉంది. మన ఛానల్ అయితే వేరు కానీ కోర్స్ ఒక దగ్గరే కదా. ఈ PR అకాడమీలో ఈ రిలేటెడ్ ఫోబియా, అలాగే డెమోక్రసీ అంటాం, క్రసీకి సంబంధించినటువంటి పదాలన్నీ నేర్చుకోవాలి. అలాగే లాజీ అంటే ఏడమ్మా, సో లాజీకి సంబంధించిన పదాలన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకోవాలి. ఓకే, ఎప్పుడైతే ఇలా రిలేటెడ్ పదాలతో పాటు నేర్చుకుంటారో 1 word సబ్స్టిట్యూషన్ ఏ తరహాల క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా నేర్చుకుంటారు. సో వీ హ్యావ్ టు నో అండ్ వీ హ్యావ్ టు లెర్న్ క్లియర్లీ అబౌట్ దీస్ థింగ్స్. కేవలం ఇక్కడ మూడే చెప్పాను. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ సైడ్కి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. అంటే తల్లిని చంపిన వ్యక్తిని ఏమంటారు? తండ్రిని చంపిన వ్యక్తిని ఏమంటారు? బ్రదర్ని చంపిన వ్యక్తిని, సిస్టర్ని చంపిన వ్యక్తిని, గురువుని చంపిన, తన ప్రియస్ని, భర్తని చంపిన వ్యక్తిని ఏమంటారు అని అడుగుతున్నారు క్వశ్చన్స్. సో అటువంటి అప్పుడు సైడ్ అనేది చంపడం కదా, లాజీ అంటే శాస్త్రం కదా, క్రెసీ అంటే పాలన కదా, ఫోబియా అంటే భయం కదా. సో దానికి సంబంధించిన పదాలన్నీ కూడా నేర్చుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెయిన్ గుడ్ మార్క్స్. మీరు ఈ పట్టుదలతో చదివితే ఇదే విధానాలు అయితే మీ దగ్గర నుంచి దాటి వెళ్ళే క్వశ్చన్స్ అయితే వెళ్ళే ప్రసక్తే లేదు. ట్రస్ట్ మీ, డూ హార్డ్ వర్క్, అచీవ్ యువర్ గోల్. అంతే. దానిపైన మనం నమ్మకం పెట్టాలి కదా. అరే నన్ను నమ్మొద్దు, యు ట్రస్ట్ యువర్ సెల్ఫ్, డూ హార్డ్ వర్క్. అంతే. మన లక్ష్యాన్ని మనం ఛేదించినంత వరకు, మన గమ్యాన్ని చేరుకున్నంత వరకు ఇంకా ఎన్ని రకాల అవరోధాలు రాని, ఆటంకాలు రాని, ఇబ్బందులు రాని, సమస్యలు రాని, ఏది వచ్చినా నేను నా గమ్యాన్ని చేరుకుంటాను తప్ప ఇంకొక దానిపైన ఆలోచించను. నాకు సమయం లేదు అంటే సమయం లేదు, ఉన్న సమయాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఎస్, ఇవన్నీ మాటలు నేను నేర్పించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేర్పించి ఈరోజు ఈ స్థాయిలో మీరు ఉన్నారు కదా. రైట్. అందుచేత మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి మీకు తెలిసిన జ్ఞానాన్ని రీకాల్ చేస్తున్నా డియర్ రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్.
నేను మిమ్మల్ని బోధించడానికి రాలేదు, తెలిసిన జ్ఞానాన్ని జస్ట్ రికాల్ చేయడానికి వచ్చాను మీ ముందుకు, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎలా నేర్చుకుంటే ఎస్ ఒక దారి మనకి ఎక్కడికి మనం చేరుకోవాలి అంటే మనం ఇలా 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 మనం చేరితే ఎంత సమయం పడుతుంది, ఇదే మన స్ట్రైట్ వే తెలిస్తే ఇంకా ఎంత సమయం పడుతుంది ఆలోచించండి. ఒక టాపిక్కి ఏ విధానంలో ప్రిపేర్ అయితే మనం ఈజీగా మన గమ్యాన్ని చేరుకోవచ్చు, ఈజీగా మనం మార్క్స్ చేయవచ్చు. నేర్పించేవాడు నేర్చుకునేవారు ఉంటే ఈజీగా ఒక సక్సెస్ రావాలి. ఒక వ్యక్తి జీవితంలో గురువు మరియు విద్యార్థి కలిసి సక్సెస్ అనేది తెలుసు అందరికీ. సో కాబట్టి నేను గురువు అంత స్థాయిలో లేను, కానీ కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం, అంతే. సో ఇది నా అంతిమ లక్ష్యం. పిఆర్ అకాడమీకి నమ్ముకుని వెళ్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేనైతే మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులోని ఈసారి క్వాలిఫై అవుతున్నాము, దాటి ప్రసక్తే లేదు. రైట్, మరి అవ్వాలి అంటే ప్లీజ్ నేను కోరుకునేది ఒకే ఒక మీ దగ్గర నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, అందరం కలిసి పోరాడదాం. ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో మీ దగ్గర నుంచి, వీలైతే అవసరం వచ్చిన 2 వీడియోలు కూడా నేను పెట్టి మిమ్మల్ని మరికొంచెం దీనిపైన అవగాహన వచ్చేలా మరికొంచెం చదివేలా నేను అయితే ఎలాంటి టిప్స్ అయితే అందిస్తాను. రైట్, సో 1 word. నెక్స్ట్ యాంటోనిమ్స్. ఈ యాంటోనిమ్స్కి అండ్ సినోనిమ్స్కి నెక్స్ట్ ఇక్కడ ఇడియమ్స్ తర్వాత లాస్ట్కి నేను ఏంటి ఇస్తున్నానంటే సినోనిమ్స్, లాస్ట్కి సినోనిమ్స్ ఇస్తున్నాను. సార్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు లాస్ట్కి ఎందుకు ప్రయారిటీ ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్ కాబట్టి, అయినా కూడా ఎక్కువ మార్క్స్ వస్తుంది కాబట్టి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి సినోనిమ్స్ పైన మనం ధ్యాస పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా యాంటోనిమ్స్ పైన ధ్యాస వస్తుంది. యాంటోనిమ్స్ ఎప్పుడైతే సినోనిమ్స్ ఎప్పుడైతే వస్తుందో దానికి రిలేటెడ్ యాంటోనిమ్స్ కాబట్టి ఈ 2 బాగా వచ్చిందంటే స్పెల్లింగ్ కూడా బాగా వస్తుంది కదా. ఈ 3 బాగా వచ్చిందంటే 1 word సబ్స్టిట్యూషన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ 4 కూడా వెరీ 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 కోరిలేటివ్, అందుకోసం ఇది లాస్ట్ ప్రయారిటీ. బట్ లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి మరి ఇవి నేర్చుకోవాలని చెప్పాను కదా, డైలీ యూజ్డ్ వర్డ్స్ నుంచి వస్తున్నాయి, మరీ అంత డిఫికల్ట్ పదాలు అయితే కాదు, అలాగని మరీ అంత ఈజియెస్ట్ పదాలు మోడరేట్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికోసం ఎక్కడికో వెళ్ళి అరిహంట బుక్స్కి వెళ్ళిపోవడమో, మ్యాక్స్ ముల్లర్ బుక్స్కి వెళ్ళిపోవడం, ఇంకోటి ఎన్సీఆర్టీ నేషనల్ లెవెల్లో ఉన్న బుక్స్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ అకాడమీ బుక్స్ ఏవైతున్నో ఆ బుక్స్లో ఉన్న పదాలు చూసినా సరిపోతుంది. దీనికి కూడా నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను ఈ యాంటోనిమ్స్ స్పెల్లింగ్స్ ఇవన్నీ పొందాలి అని నేను ఒక అద్భుతమైన ప్లాన్ చేశాను. ఏంటంటే A to Z వరకు స్పెల్లింగ్కి సంబంధించిన అంటే యాంటోనిమ్స్కి సంబంధించిన పదాలు, అలాగే సినోనిమ్స్కి సంబంధించిన పదాలు, స్పెల్లింగ్ సంబంధించిన పదాలు లిస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఆ PDF చదివితే చాలు. సో అది చదివితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే అబౌండెన్ అనే ఒక వర్డ్ తీసుకుంటాను అనుకోండి, ఆక్వర్డ్ అనే ఒక వర్డ్ తీసుకుంటాను అనుకోండి, ఆ వర్డ్కి సంబంధించిన 4 పదాల మీనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే PDF అయితే ఆశిస్తున్నాను. సో ఎక్కడ యాంటోనిమ్స్ సినోనిమ్స్ క్లాస్ వినాల్సిన అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే నేను ఎంత చెప్పినా తెలుగు పదాలే చెప్తాను కాబట్టి 4 ఎగ్జాంపుల్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనే విని సమయాన్ని వృధా చేయడం కన్నా PDF చదువుకుంటే బెస్ట్ అని నేను అనుకున్నాను. కాబట్టి మనం అందించిన మెటీరియల్ కానీ చదివితే బిట్ మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్. ఈ ఫ్రేజల్ వర్బ్కి సంబంధించినవి ఎలా నేర్చుకోవాలి సార్ అంటే, ఫ్రేజల్ వర్బ్ మనం నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అనే వర్బ్తో పాటు మీరు నేర్చుకున్నారు, గో ఇన్, గో అవుట్, గో ఫర్, గో ఆఫ్, గో విత్, ఇలాగ దానికి రిలేటెడ్ ఉన్నటువంటి దాదాపు 10-12 పదాలు ఉంటాయి. లేదా కట్ అనే పదాలతో పాటు నేర్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, సో దానికి రిలేటెడ్ కట్ ఫర్, కట్ ఇన్, కట్ ఆఫ్, కట్ విత్, కట్ ఇన్, కట్ ఇంటూ, కట్ ఏవో ఇటువంటి పదాలు రిలేటెడ్ పదాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటారో ఫ్రేజల్ వర్బ్స్ నుంచి కూడా మీ మార్క్స్. మరి ఇడియమ్స్ జాతీయాలు అంటే ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ టాపిక్స్. My life is a bed of thorns. If anybody says, yes, my life is a bed of roses, ఎవరో 1,000-1,000 మందికి ఉంటారు మై లైఫ్ ఈజ్ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పడానికి, అంతే కదా. ప్రతి ఒక్కరి జీవితంలో పెయినే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. పాస్ట్గా మనం చూస్తే ఎప్పుడైతే గెయిన్ పొజిషన్కి వచ్చామో దాని పాస్ట్ని చూస్తే పెయిన్ ఉంటుంది, ఎవరైనా. సో అందుకోసం మై లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని అంటారు. ఇప్పుడు మరి గతంలో చూస్తే మై లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్ అంటారు. సో వాట్ ఈజ్ యువర్ లైఫ్ సార్ అని నన్ను అడిగితే మై లైఫ్ ఈజ్ ఆల్సో బెడ్ ఆఫ్ థార్న్సే.
జీవితంలో సాధించాలి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి, కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులకు ఉద్యోగం వచ్చేలా మన పిఆర్ అకాడమీ నిలబడాలి అంటే అనునిత్యం ఈ ప్రశాంత్ సార్ హార్డ్ వర్క్ చేయాలనేది కంకణం కట్టుకున్నాను. కాబట్టి మై లైఫ్ ఇస్ ఏ బెడ్ ఆఫ్ థార్న్స్, నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. ఎస్, మై సెల్ఫ్ ఆల్వేస్ ఐ లైక్స్ టు డూ హార్డ్ వర్క్. నేను ఒక పర్సన్ని బెస్ట్ గైడ్లైన్స్ ఇవ్వాలి అంటే ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. అప్పుడు నేను బెస్ట్ గైడ్లైన్స్ ఇవ్వగలుగుతాను. అందుకోసం కొంచెం డిలే అయింది మనం రావడం, కానీ వచ్చాము కాబట్టి మీతో పాటు ట్రావెల్ చేయడానికి సంసిద్ధంగా నిర్ణయించుకున్నాను కూడా. ఇప్పటి నుంచి కాస్త నేను అనుకున్నటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ప్రతి ఒక్క పర్సన్ చేత కొంచెం ఈ సబ్స్క్రైబ్ విషయంలో మీరు చూడండి. ఈ టాపిక్స్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకుని నన్ను వదిలేయండి, ఇద్దరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. రైట్. సో దిస్ ఇస్ ఈ సినోనిమ్స్ వీటి నుంచి ఎలా చదివితే చాలు, మిగతా టాపిక్స్కి పీడిఎఫ్ చదివితే చాలు ఈజీగా మనకి మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ఫామ్స్ కానీ, ప్రోవర్బ్స్ కానీ, కాంట్రాక్షన్స్ కానీ, ఇవన్నీ ఒకసారి అలా చూస్తే ఒక 1 hour 2 hour కొంచెం కేటాయిస్తే చాలు. మేజర్గా నేర్చుకోవాల్సింది ఇవే. నేర్చుకుంటే మీకు ఎక్కడ 20 మార్క్స్ ఏవైతే ఉందో ఈ 15 మార్క్స్ 25 మ్యాక్సిమం మనకి ఎంత హైయెస్ట్ మార్క్ వచ్చిందమ్మా 15 సో మనకి ఎంత హైయెస్ట్ మార్క్ వొకాబులరీ నుంచి మనకి అనిపించిందంటే 15 నుండి ఎంతమ్మా 15 నుండి 24 వరకు మనకి అనిపించింది. సో ఇక్కడ ఈ అందుకోసం ఆన్ యావరేజ్ 20 మార్క్స్ అని నేను చెప్పడం జరిగింది. ఆన్ యావరేజ్ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ మీ సొంతం కావాలి అంటే ఈ ప్రణాళికలో చదివితే క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశం లేదు. రైట్. మరి ఇప్పుడు గతంలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చారు సార్, ఇంతవరకు మీరు మాట్లాడే రూపంలో క్వశ్చన్స్ ఇచ్చారా లేదా ఒకసారి చూద్దామా. రైట్. సో మనం డిజైన్ చేసినటువంటి ఏపీడిఎస్సి 2025లో పీసీటీ, టీజీటీ, పీఈటీ అండ్ ప్రిన్సిపల్ వీటికి వీటికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కేవలం 30,000 బిట్స్ ఇస్తూ మీకు లేటెస్ట్ డిజిటల్ క్లాస్ ఇస్తూ 299 రూపీస్కే మేము అందిస్తున్నాం. దీంతో పాటు మెటీరియల్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, కానీ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ ప్రాసెస్ అయితే లేదు, ప్రింట్అవుట్కి ఆప్షన్ అయితే లేదు. మొబైల్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఈ విషయంలో మాత్రం నన్ను కొంచెం క్షమిస్తారు, ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఇవ్వలేకపోతున్నాను. బట్ ఇచ్చే మెటీరియల్ మాట బెస్ట్ మెటీరియల్ అందించడం జరిగింది. రైట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వీచ్ వర్డ్ చూడండి, ఇది ప్రిన్సిపల్ది కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు. ఈ 3 క్వశ్చన్స్ పేపర్స్ కూడా అవసరం వస్తే మీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ 53 నెంబర్ క్వశ్చన్ కూడా చెక్ చేయండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేదో తెలుస్తుంది. రైట్. విచ్ వర్డ్ మీన్స్ ద సేమ్ యాజ్ డిస్పైర్. డిస్పైర్కి సరిపోయేటువంటి వర్డ్ ఎక్కడ ఏముంది? ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్పైర్ అనే వర్డ్కి ఏమైనా డిఫికల్ట్ ఉందా? లేదు కదా. డిస్పైర్ మీన్స్ వాట్? నిరాశ అని అంటాం. ఓకేనమ్మా. డిస్పైర్ అంటే నిరాశ. మరి నిరాశ కాబట్టి డిస్పైర్ అంటే నిరాశ అంటాం కదా. మరి నిరాశకి సంబంధించినటువంటిది సేమ్ అంటే ఇట్ ఈస్ ద సినోనిమ్స్ అని మనకు అర్థమైంది. సో వాట్ ఇస్ ద మౌర్నింగ్ అంటే సంతాపం అంటారు, అన్ని రాష్ట్ర టైం టేకింగ్ అవుతుంది. మౌర్నింగ్ అంటే సంతాపం. మరి డిస్రిగార్డ్ అంటే విస్మరించడము అంటారు. ఓకే. నెక్స్ట్ హోప్లెస్నెస్, అందరికీ అర్థమైపోయింది వర్డ్లోనే. నిస్సహాయతగా ఉన్నారు సార్, ఇంగ్లీష్ పట్ల నేను నిస్సహాయతగా ఉన్నాను, పిఆర్ అకాడమీ ఉంది, ఈ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డం ఉంది, భయపడాల్సిన అవసరము లేదు. ఓకే. సో నెక్స్ట్ లోన్లీనెస్, ఒంటరితనం. మన జీవితంలో ఏదైనా పొందలేకపోతే, అనుకున్నటువంటి సాధించలేకపోతే, మన దగ్గర ఏదైనా లేకపోతే జీవితాంతం ఒంటరితనంతో బ్రతకాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. అదే మనదైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బంధువులు, చుట్టాలు, మిత్రులు, స్నేహితులు అందరూ మన చుట్టూ ఈ కలపడానికి, స్నేహబంధం కలపడానికే చూస్తారు. ఎందుకంటే 1వ తేదీ అందరికీ గుర్తొస్తుంది కాబట్టి. అందుకోసం ఉన్న స్థాయి కంటే ఉన్నతమైన స్థాయి చాలా గొప్పగా ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఉన్నతమైన స్థానం కోసం, ఉన్నతమైన స్థాయి కోసం నిరంతరం శ్రమించండి. అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆ స్థాయి వేరు, ఆ ఆలోచన వేరు. రైట్. సో ఆల్రెడీ అక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. గోట్ ఇట్. సో నిరాశ అంటే నిస్పృహ. ఓకే. దానికి సంబంధించిన ఓకే నిస్సహాయతగా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హిస్ కర్డ్ ఆన్సర్ డేస్ మీ ఈవెన్ మోర్ అని చెప్పారు. సో ది కరెక్ట్
కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ ఈ స్పెల్లింగ్ నుండి మనకి 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి వస్తుంది స్పెల్లింగ్ నుంచి అంటే, ఒకటి రాంగ్ స్పెల్డ్ వర్డ్ అంటుంటారు, ఇంకోటి కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అనేసి అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం అడిగారు, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయండి, స్పెల్లింగ్ మార్క్స్ చేయాలండి. చూడండి, అగ్రవేటెడ్, వేటెడ్. సో ప్రతి దగ్గర వేటెడ్ అని చూడండి, వేటెడ్. ఇప్పుడు వటీడ్ అనేసి ఇచ్చాడు, పోయిందా? ఇక్కడ వేటెడ్ రైట్ ఉంది, ఎక్కడ కూడా వేటెడ్ రైట్, ఎక్కడ వెయిటెడ్, సో పోయింది. సో 2 ఆన్సర్స్, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఆప్షన్లో ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్కడ అగ్రా ఇచ్చాడు, ఎక్కడ కూడా అగ్రా ఇచ్చాడు. వీ హ్యావ్ అగ్రావేటెడ్ అంటే తీవ్రతరం అంటారు. ఏంటంటారమ్మా? తీవ్రతరం. సో తీవ్రతరం. అయితే అగ్రావేటెడ్ అని అంటాం కాబట్టి అగ్రా. సో దిస్ ఇస్ ద కరెక్ట్. జీ రావాలి. ఇక్కడ ఈ జీ ఒక సింగిల్ జీ ఇచ్చాడు. ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తే స్పెల్లింగ్ నుంచి కూడా మార్క్స్ మనం పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్. నెక్స్ట్, చూడ్ ది సినోనిమ్స్ ఫర్ ది బోల్డ్ రైజ్. సో బోల్డ్ రైజ్ మీన్స్ వాట్? బోల్డ్ రైజ్ అంటే చూడండి, కొంతమంది మాట్లాడేటప్పుడు సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, సీరియల్లో చూస్తుంటాం, కొన్ని సమాజానికి హితం రూపంలో లేని, అది వినసొంపుగా లేమని, ఆ వినని పదాలు, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దుర్భాషకి సంబంధించిన పదాలు. ఓకే, మనం ఎటువంటి పదాలు అయితే వినకూడదో అటువంటి పదాలు విన్నప్పుడు కానీ చదివినప్పుడు అటువంటి పదాలను లేని విధంగా ఆ పదాలని తొలగించడం. సో సినిమాలు అటువంటి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మ్యూట్లో పెడతారు. తిట్టేటప్పుడు కొన్ని పదాలు వస్తాయి కదా, అటువంటి పదాలని మనం నిస్సహాయతగా ఉన్నటువంటి పదాలు, అంటే సంశయత, సింపుల్గా చెప్పాలంటే ఇటువంటి పదాలు ఏదైతే వినడానికి చాలా చెడుగా ఉంటుందో, ఓకేనా. సో అటువంటి పదాలని మనం చదివినప్పుడు కానీ ఎక్కడైనా ఉంటే, వినేటప్పుడు ఉంటే ఆ పదాలని మనం తీసివేయడం అనేసి అంటారు. దాన్ని బోల్డ్ రైజ్ అంటారు. సో హియర్ ఇస్ సమ్ వర్డ్స్ ఆర్ దే: ఇన్హిలేట్, టెర్నైజ్ అండ్ హైలైట్, ఎక్స్పెక్ట్. సో ఆన్సర్ తెలుసు. సో ఈ ఆన్సర్ మనం రాయాలంటే మనం 4 పదాలకు అర్థం తెలియాలి కదా. ఇన్హిలేట్ అంటే ఏంటి అంటే చూడండి, ఇన్హిలేట్ అంటే సర్వనాశనము అంటాం. దీని అర్థం ఏంటమ్మా? సర్వనాశనం. మరి టెర్నైజ్ అంటే దౌర్జన్యం. హైలైట్ అంటే ఇప్పుడు ఈ 4 ఆప్షన్లో దేనికి హైలైట్ చేశారు? దీనికి హైలైట్ చేశారు అంటే ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఓకే. మరి ఎక్స్ప్లోరింగ్ అంటే విస్తరించడం అనేసి అంటారు. ఇక్కడ విస్తరించడం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ పదాలను ఏంటంటే దీనికి ఏంటి సినోనిమ్ అడిగారు కదా. సో బోల్డ్ రైజ్ ఉన్న పదాలకి అన్నిటికీ మనం ఏం చేయాలంటే అది విస్తరించకుండా ఆ పదాలని మనం తీసివేయాలి. రైట్. సో ఇది మనం ఇటువంటి పదాలు ఎప్పుడైనా మన టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని వర్డ్స్ కానీ లేదంటే సినిమాల్లో కానీ అటువంటి పదాలు పెడితే ఎవరైనా కంప్లైంట్ చేస్తే అటువంటి పదాలని మళ్ళీ మ్యూట్లో పెట్టి సినిమాని చూపించడం జరుగుతుంది. రైట్. విచ్ వర్డ్ మీన్స్ ద ఆపోజిట్ ఆఫ్ వెనరబుల్? సో వెల్నరబుల్. సో దీనికి అర్థం, దీని యొక్క ఆపోజిట్ అడిగారు. దీని అర్థం ఏంటంటే హాని. దీని అర్థం ఏంటంటే హాని అంటే తెలుసు అందరికీ. దీనికి ఆన్సర్ కూడా ఎక్కడ ఇచ్చారు? ఆపోజిట్, సెక్యూర్. ఇక్కడ ఈజీ. ఇప్పుడు హాని అనే పదానికి మనకు తెలిస్తే ఎక్కడ సెక్యూర్ అనే పదం అనే డైలీ యూజ్డ్ కదా. ఈ వర్డ్ కూడా డిఫికల్ట్ వర్డ్ కదా. ఏబిసిడ్లో మనం 4 జడ్ వరకు మన పదాలు నేర్చుకుంటే దాని నుంచి మనం నేర్చుకుంది. సో కాబట్టి అది. నెక్స్ట్, ఫ్రంటిక్ అంటే వెర్రితనం అంటారు. ఏదైనా ఒక పర్సన్ ఆ పని చేయొద్దంటే అదే పని చేస్తూనే ఉండడం అంటే. ఫ్రీవెల్ అంటే బలహీనమైనది. సెక్యూర్ అంటే సంరక్షణ అంటాం. మరి కాంప్లికేటెడ్ అంటే సంక్లిష్టమైనది. ఇప్పుడు ఆన్సర్ అయితే మీకు తెలుసు. అంటే ఇది డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏదైతే అన్నామో ఈ డైలీ యూజ్డ్ వర్డ్స్కి ఇచ్చిన పదాలు ఇస్తున్నారా, ఇంకా డిఫికల్ట్ వర్డ్ ఇస్తున్నారా అనేది మిమ్మల్ని ఒకసారి ప్రూఫ్ చూపిస్తే, ఇప్పుడు నేను చెప్పాను బిగినింగ్లో డైలీ యూజ్డ్ వర్డ్స్ అయితే చాలు అని చెప్పాను, కానీ దానికి తగ్గట్టు మనం ప్రూఫ్ చెప్తే సార్ చెప్పింది ఫ్యాక్ట్, ఆ పదాలు మనం చదువుద్దాం అనే ఒక ఆలోచన వస్తుంది. నెక్స్ట్, కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అడిగారు. అక్కడ స్పెల్డ్ వర్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సైకాలజీలో కరెక్ట్, కో అనేది CHO రావాలి కాబట్టి తప్పు. సో అలా ప్రతి ఒక్క పదంలో ఇక్కడ రైట్ ఆన్సర్ మనకి కనిపించింది కాబట్టి మనం దీని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. ఓకేనా. సో ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఇది క్లియర్గా అర్థమైంది. ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్డ్ బై ఎల్డర్స్. చూడండి, రూల్డ్ బై, 1 word సబ్స్టిట్యూషన్, రూల్డ్ బై ఎల్డర్స్.
పెద్దల చేత పరిపాలించినటువంటి దానిని ఏమంటారు? సో పరిపాలన అంటే క్రషి కదమ్మా. క్రషికి సంబంధించిన పదం ఇందాక పాలన అని చెప్పాను. క్రషి మీన్స్ అన్ని పదాల్లో క్రషి 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 ఉంటుంది. సో ఇంతకుముందే చెప్పాను కదా. సో పాలనకి సంబంధించిన పదాలు క్రషితో పాటు గెనోక్రసీ అంటే స్త్రీలచే పాలించే పాలన చేసేదాన్ని మనం ఈ వర్డ్ని తీసుకుంటాం. నెక్స్ట్ జెరంటోలజీ. జెరంటోక్రసీ అంటే ఈ జెరంట్ అంటే పెద్దల చేత, వయసులో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి చేత పరిపాలన అందిస్తే దాన్ని జెరంటోక్రసీ అనేసి అంటారు. నెక్స్ట్ అరిస్టోక్రసీ. అరిస్టోక్రసీ అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తులు, ఉత్తమమైన పాలన, ఉత్తమమైన వ్యక్తులు ఉత్తమమైనటువంటి పాలన అందిస్తారు. సో ఉత్తమమైనటువంటి పాలన శ్రీరామరాజ్యంలో ఉత్తమమైనటువంటి పరిపాలన అందింది, ఎందుకంటే ఉత్తముడు కాబట్టి రాముడు. మరి థియోక్రసీ అంటే దైవాల చేత పరిపాలించే, ఒకప్పుడు ఈ భూమండలం అంతా దైవం చేత పరిపాలన, ఇప్పుడు కూడా పరిపాలన జరుగుతుంది. సో దైవం చేత పరిపాలన చేస్తే థియోక్రసీ అంటారు. ఈ క్రషికి సంబంధించిన పదాలు ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఈజీగా ఇక్కడ ఆన్సర్ రాయవచ్చు. సో అలా రిలేటెడ్ వర్డ్స్ కానీ నేర్చుకుంటే చాలు. సో ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన ఫోబియా, ఫియర్ ఆఫ్ హై ప్లేస్. చూసాను ఇంతకుముందు నేను అన్నాను కదమ్మా, ఎత్తుని చూసి భయపడేవారు, నింగిని చూసి భయపడేవారు, నేలని చూసి భయపడేవారు, నీరుని చూసి భయపడేవారు, ఆకాశాన్ని చూసి భయపడారు, మరి గాలిని చూసి భయపడేవారు, ఎదుటి వ్యక్తిని చూసి భయపడాడు, కొత్త వ్యక్తిని చూసి భయపడేవారు, తన దెయ్యాన్ని చూసి భయపడేవారు, రాత్రిని చూసి భయపడేవారు, పగలని చూసి వెళ్తూ భయపడేవారు, వెలుగును చూసి భయపడేవాడు, చీకటిని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు అని ఇలా 10 రకాల ఫోబియా. ఫోబియా అంటే భయము. భయానికి సంబంధించిన పదాలన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకుంటే చాలా ఈజీగా ప్రతి ఒక్క పర్సన్. మరి జినోఫోబియా అంటే ఏంటి? ఫోబియా అంటే భయం అని మనకు తెలిసింది. జినోఫోబియా అంటే అపరిచితుల పట్ల భయము. అంటే ఒక వ్యక్తి మనకి తెలియదు, ఆ వ్యక్తి అంటే స్ట్రేంజర్ పర్సన్ని చూసి భయపడడం అంటారు, అపరిచితుల్ని చూసి భయపడడం. అక్రోఫోబియా, అక్రో మీన్స్ ఎత్తైన ప్రదేశాన్ని చూసి భయపడడం, ఎత్తుల పట్ల చూసి భయపడే వ్యక్తిని. నెక్స్ట్ అచిమోఫోబియా. సో దీన్ని పదునైన విషయాల పట్ల భయపడడం, పదునైన చాకు కావచ్చు, మాటలు కావచ్చు. ఈ సృష్టిలో ఏదైనా పదునైన విషయం అంటే ఇదే. 1 సెకండ్లో 2 మనుషులు కలవగలుగుతారు, 1 సెకండ్లో 2 మనుషు జీవితాంతం విడిపోయే శాశ్వతంగా దూరం అయ్యే క్షణాలు కూడా ఉంటున్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్. నెక్స్ట్ క్లస్ట్రోఫోబియా. క్లస్టరోఫోబియా అంటే పైకప్పు కలిగిన పట్ల ఇళ్ళపై చూసి భయపడడం. అంటే ఇల్లుకి పైకప్పు ఉందనుకో, దాన్ని చూసి కూడా భయపడడం, అటువంటి దాన్ని అంటారు. సో రైట్ ఆన్సర్ ఇస్ అక్రోఫోబియా. ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది కాబట్టి ఇంకా పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు. ఎస్ డియర్ ఆస్పిరెంట్స్, ఇది మన దగ్గర ఇటువంటి క్లాసెస్ అన్నీ ఉన్నాయి, పీడిఎఫ్ ఉంది, మెటీరియల్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా మనం అందించాము. కాబట్టి మన కంటెంట్ కానీ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. రైట్, చాలా అంటే చాలా తక్కువ ధరకి ఒక బుక్ కొంటే 400, 500, 300 రూపాయలు అవుతుంది. మనం కూడా 300 రూపీస్కి ఇస్తున్నాను, 30,000 బిట్స్ ఇస్తున్నాను, మెటీరియల్ ఇస్తున్నాను, క్లాసెస్ ఇస్తున్నాను, లేటెస్ట్ డిజిటల్ క్లాస్. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే క్లాసెస్, చాలా డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్గా అర్థమయ్యేలా. రైట్, ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరూ ద బెస్ట్ క్లాస్ అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఎవరు నెగిటివ్ కూడా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు ఒకవేళ ఎవరైనా చెప్తే దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని రెక్టిఫై చేసి ముందుకెళ్తున్నాను తప్ప ఎక్కడ డిస్కరేజ్ అవ్వట్లేదు. సో అందుచేత ఈరోజు ఇంత గొప్ప స్థాయి నాకు అందింది. Because of you are the person. If books, ఏమన్నారమ్మా? A lover of books is called it acrophile, bibliophile, anglophile, booksphile. సో ఎక్రోఫైల్ అంటే, ఎక్రో అంటే ఇప్పుడు చూసాం కదా, ఎత్తుని చూసి భయపడేవారు. ఫోబియా అంటే, మరి ఎక్రో అంటే ఎత్తు కదమ్మా, అంటే ఎత్తుని చూసి ఆనందించే వ్యక్తి, ఇష్టపడే వ్యక్తిని మనము ఎక్రోఫైల్ అంటాం. బిబిలియోఫైల్, ఎక్కడ బిబిలియోఫైల్, అంటే ఏ లవర్ ఆఫ్ బుక్స్ని బిబిలియోఫైల్ అంటారు. మరి ఆంగ్లోఫైల్ అంటే వన్ హూ లైక్స్ వెరీ మచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లాండ్ భాషని ఎవరైతే ఇష్టపడే వ్యక్తిని మన ఆంగ్లోఫోబియా. బుక్ అంటే ఎవరైతే పుస్తకాల పొరుగు అంటారో, మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ మాట చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ ఫిలాలజీ మీన్స్ లాజీ అంటే శాస్త్రానికి సంబంధించింది. సో ద స్టడీ ఆఫ్ ఫిలాసఫీ, ద స్టడీ ఆఫ్ లిటరేచర్, ద స్టడీ ఆఫ్ హిస్టరీ, ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పారు. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం అర్థం. ఫిలాలజీ అంటే సో ఇక్కడ ద స్టడీ ఆఫ్ లిటరేచర్ ఈజ్ కాల్డ్ ఫిలాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడండి. ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడినా వాటి నుంచి వచ్చాయి కానీ డిఫికల్ట్ కాదు. హోమోఫోన్స్ హార్మోనిమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఎలాంటి క్వశ్చన్ ఏ తరహాలో అడుగుతున్నారో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. విలియం షేక్స్పియర్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఫేమస్ డేస్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పారు. ప్లే రైట్, రైట్ స్పెల్లింగ్ చూడండి, ప్లే రైట్, ఎక్కడ వర్బ్ ఎక్కడ వర్బ్, ప్లే రైట్ చూడండి ఎలా ఉంది, ప్లే రైట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది, మీనింగ్ వేరేగా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్స్ కూడా సేమ్ ఉంటుంది, కానీ మీనింగ్ వేరేగా ఉంటుంది. ఏమంటాం మనకి తెలుసు. కాబట్టి హోమోఫోన్స్ హార్మోనిమ్స్ కూడా మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే క్వశ్చన్స్ ఏ తరహాలో వస్తుందో మనకి అవగాహన వస్తే చాలు. రైట్. ద ఫార్మర్ ఈజ్ టూ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ డేస్, హ్యాండ్ బై, హ్యాండ్ ఇన్స్, హ్యాండ్ ఓవర్స్, హ్యాండ్ అవుట్స్. సో ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్. ఈ ఫ్రేజల్ వర్బ్ అంటే మనకి ప్రతి ఒక్క దాని గురించి అవగాహన పొందాలి. మరి అవగాహన పొందాలి అంటే ఇప్పుడు హ్యాండ్ బై అంటే యాక్చువల్లీ దీనికి రైట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే బై హ్యాండ్, నాట్ హ్యాండ్ బై. ఓకేనా. మరి హ్యాండ్స్ ఇన్ అనే అర్థం ఏంటి అంటే టు సబ్మిట్ సంథింగ్. ఏమంటామో టు సబ్మిట్ సంథింగ్ ఇన్ ఏ సమ్వేర్. నెక్స్ట్ హ్యాండ్స్ ఓవర్. హ్యాండ్స్ ఓవర్ అంటే టు గివ్ కాంట్రాక్ట్ టు అదర్స్. పర్టికులర్ ఒక పర్సన్ని ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తే అటువంటి సందర్భంలో మనం ఉపయోగించాం. మరి హ్యాండ్ అవుట్ మీన్స్ వాట్? హ్యాండ్ అవుట్ మీన్స్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పేటప్పుడు హ్యాండ్ అవుట్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు ఆన్సర్స్. రియలీ అగ్రెసివ్ అండ్ హీ షుడ్ నో వెన్ టు. చూడ్ ది అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. చూడండి, బ్యాకప్, బ్యాక్ ఆఫ్, బ్యాక్ ఓవర్, బ్యాక్ డౌన్, ఇలా 4 పదాలు ఇచ్చారు. ప్రతి ఒక్క దానికి అర్థం తెలుసుకోవాలి. బ్యాకప్ అంటే టు రిపీట్ సంథింగ్. ఏమంటామమ్మా? టు రిపీట్ సంథింగ్. ఓకే, టు రిపీట్ సంథింగ్. మరి బ్యాక్ ఆఫ్ ఉంది. బ్యాక్ ఆఫ్ అంటే లోయర్ ది సెట్టింగ్ ఆఫ్ అంటాం బ్యాక్ ఆఫ్ అంటే. మరి బ్యాక్ ఓవర్ అంటే టు హిట్ యాక్సిడెంట్లీ అని అంటారు బ్యాక్ ఓవర్ అంటే. మరి బ్యాక్ డౌన్ అంటే స్టాప్స్ డిఫెండింగ్ యువర్ ఒపీనియన్. ఓకే, సో స్టాప్ డిఫెండింగ్ యువర్ ఒపీనియన్ అని అంటారు. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మనం చూస్ చేసి మనం ఈజీగా రాయాలి అంటే ఈ ఫ్రేజల్ వర్బ్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్, అలాగే ఈడియమ్స్ నుంచి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నుంచి, సినినిమ్స్ నుంచి, యాంటోనిమ్స్ నుంచి, స్పెల్లింగ్స్ మనం మార్క్స్ గెయిన్ చేయాలి అంటే మనకి దాని పట్ల కొంచెం ఏ తరహాలో క్వశ్చన్స్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. మీరు ఎంతగానో చదువుతున్నటువంటి మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేయి రాయగలగాలంటే దానిపైన మనకేంటో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో రైట్. సో ఇప్పుడు వొకాబులరీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపల్కి, టీజీటీకి, పీజీటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా నేను ఎక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ కూడా విత్ ప్రూఫ్తో చూపించడం జరిగింది. ఇప్పుడు వొకాబులరీ అయింది. రేపటి క్లాసులో గ్రామర్ గురించి చెప్తాను. ప్రిన్సిపల్కి ఎన్ని మార్క్స్ వచ్చింది గ్రామర్, టీజీటీకి ఎంత, పీజీటీకి ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్లు వచ్చాయి, మనం ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రతిదీ అవగాహన కల్పించి నేను ముందు ప్రయత్నం. తర్వాత టాపిక్ వైజ్ మనం వెళ్దాం. టాపిక్ ఏ టాపిక్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది, అలా ప్రాధాన్యత ఉన్న టాపిక్స్ అన్నీ కూడా నేను నేర్పిస్తాను. ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా అర్థమవుతుంది. సో అలా అర్థమైతే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. అలా మార్క్స్ వస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరగలుగుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.